హాయ్ అండి. టమాటా పళ్ళను చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో. మనం మార్కెట్కి వెళ్తే ఒకతను సిమ్లా యాపిల్ కిలో 10, సిమ్లా యాపిల్ కిలో 10 అని అంటున్నాడండి. ఏంటి యాపిల్స్ ఇంత తక్కువగా దొరుకుతున్నాయా అని వెళ్ళి చూస్తే అవి యాపిల్స్ కాదండి, టమాటాలు. వాటిని చూడగానే నాకు వాటితో కెచప్ ప్రిపేర్ చేయాలనిపించిందండి. ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలు ఎక్కువగా కెచప్ వాడుతుంటారు కాబట్టి ఎలాగో హెల్తీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని నేను ఇలా ప్రిపేర్ చేశానండి. ముందుగా 1 కిలో టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఒక టమాటా ముక్కలు, మంచి కలర్ కోసం 1 కప్పు బీట్రూట్ ముక్కలు, ఓ 10-15 వెల్లుల్లి, 2 ఇంచుల అల్లము, మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 4 ఎండుమిర్చి వేసి అన్ని చక్కగా కలిపి ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. టమాటాలోని నీళ్ళంతా మిరిపోయేలాగా మగ్గించుకొని గరిటెతో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి మూతను పెట్టేసి నీళ్ళంతా మిరిపోయేలాగా మగ్గించుకోవాలి. నీళ్ళంతా పూర్తిగా మిరిపోయాక స్టవ్ మీద నుంచి పక్కకు దింపుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక మాత్రమే వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో అందులోని పల్పునంతా వేరు చేసేసుకోండి. ఈ మాత్రం తొక్కలు కానీ గింజలు కానీ లేకుండా ఇలా మెత్తగా ప్యూరీ లాగా చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఓ మందపాటి గిన్నెను పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఈ ప్యూరీని మొత్తం అందులో వేసి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఫ్లేవర్లెస్ వినిగర్ని యాడ్ చేసుకుని ఈ స్టేజ్లోనే కొద్దిగా టేస్ట్ చూసుకొని షుగర్ని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకోండి. ఇంతేనండి, మన హోమ్ మేడ్ కెచప్ ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కెచప్ను ఎయిర్ టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 నెలల పాటు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.